Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జయసింహ ఉవాచ. నేను మీ కృష్ణవేణి. కుక్కలు కొంతమందిని చూసి చాలా అట్రాక్ట్ అవుతాయి, వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని వస్తూ ఉంటాయి, వాళ్ళ పక్కనే కూర్చుంటాయి, చాలా ప్రేమగా ఉంటాయి. కానీ కొంతమంది అట్లా బైక్ మీద వెళ్తున్నా వాటిని వీధి చివరి దాకా అరుస్తూ అవి వాళ్ళని వెళ్ళేదాకా వెనుకబడుతూనే ఉంటాయి. కుక్కలు మనం చూడలేని వాటిని చూస్తాయి అంటారు కదా. కుక్కల పాజిటివ్గా ఉండడానికి ఏదైనా భగవంతుని అనుగ్రహం ఉండాలి. ముఖ్యంగా కాలభైరవుడు, దత్తుడి వంటి అనుగ్రహం ఉంటే కుక్కలు మనకి ఏదైనా సైన్స్ ఇస్తాయా? ఈ అంశాలని మనకు వివరించడానికి ఈరోజు జయసింహ గారు ఉన్నారు, మాట్లాడతాయి. జయసింహ గారు నమస్తే. జయసింహ గారు, కుక్కలు, మనిషి, ఆరా ఇవన్నీ చాలా ఇంటర్లింక్ అంటూ ఉంటారు కదా. ఎలా అంటే కాలభైరవుని అనుగ్రహం, దత్తుని అనుగ్రహం ఉందనే హింట్ కూడా కుక్క ఇస్తూ ఉంటుంది అంటారు. ఎలా అంటే భారతీయ సంస్కృతిలో, వేద సంస్కృతిలో మీకు ఎక్కడా కూడా ఏ జంతువు కానీ ఏ జీవి కానీ ఇది తక్కువ అది ఎక్కువ అనేది లేదు. మనం అద్వైతం పాటించే వాళ్ళైతే సర్వాంతర్యామిగా అన్ని చోట్ల ఆత్మ మాత్రమే విస్తరించింది, ఆత్మ కానిది ఏది లేదు అని మనం నమ్ముతాం. కాబట్టి అన్ని జంతువుల్ని మనం, అందుకే మన దశావతారాల్లో కూడా మత్స్యం నుంచి మొదలు పెడితే కల్కి అవతారం వరకు దశావతారాల్లో క్రమక్రమంగా చైతన్యం కావచ్చు, ఆకారం కావచ్చు, రూపం కావచ్చు, మహిమ కావచ్చు, ఇవన్నీ వెలుగుతూ వస్తాయి. అట్లా మనకు అన్ని జీవులకు సమానమైన గౌరవము, అన్నిట్లలో మనం ఆధ్యాత్మికతను, అన్నిట్లలో దేవుణ్ణి చూస్తున్నాం. కాబట్టి నిజానికి ఇంగ్లీష్లో డాగ్ని గాడ్ని రివర్స్ చేస్తారు. డాగ్ని రివర్స్ చేస్తే గాడ్ అవుతుంది, గాడ్ని రివర్స్ చేస్తే డాగ్ అవుతుంది. వాళ్లకు డాగ్ గాడ్ వేరువేరు అవ్వచ్చు, కానీ మనకు మాత్రము డాగ్ గాడ్ రెండు కొన్ని సందర్భాల్లో ఒకటే. ఎందుకు అంటే మనం కుక్కలో కూడా దైవాంశం ఉంది అని నమ్ముతాం. కుక్క దేవుడు కాకపోవచ్చు, కానీ కుక్కలో కూడా దేవుడి అంశం ఉంది అని మనం నమ్ముతాం. అంతేకాకుండా ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క దైవ శక్తితో మనం అనుబంధాన్ని శాస్త్ర గ్రంథాల ద్వారా తెలుసుకొని పాటిస్తూ కూడా ఉంటాం అన్నమాట. ఇప్పుడు మీనాక్షి అమ్మవారిని పూజించే వాళ్లకు చిలుకలతో అనుబంధం ఉంటుంది. వాళ్ళు పూజిస్తూ వాళ్ళు ఏదో స్తోత్రం చదువుకుంటూ కూర్చుంటే చిలుకలు వచ్చేస్తుంటాయి. హనుమత్ భక్తులు ఎక్కడ పోయినా సరే కోతులు వస్తూ ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఈ జంతువులన్నీ కూడా రాబోయే జన్మల్లో మానవులుగా పుట్టబోతున్నవే, లేదా మానవులుగా ఉండి ఇప్పుడు జంతువులుగా పుట్టబోతున్నట్టుంటాయి. మనకు జడభరతుడి కథ ఉంటుంది. ఆ కథలో ఆయన జింకను చూస్తూ చచ్చిపోతే జింకగా పుడతాడు, కానీ ఆ జింక జడభరతుడు. తనకు తెలుసు తను గతంలో యోగిని అని చెప్పి. ఆ విధంగా ఏ జంతువుకి ఎటువంటి పూర్వజన్మ వాసన ఉందో మనకు ఐడియా లేదు. కాబట్టి ఒక్కొక్క దైవారాధన చేస్తున్న వాళ్ళకి ఒక్కొక్క జంతువుతో, ఒక్కొక్క ప్రాణితో అనుబంధం ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు గోవుని సర్వదేవతా స్వరూపినిగా భావిస్తాం మనం. కుక్కల దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, దత్తుడి పూజలు చేసేటప్పుడు కానీ, కాలభైరవుడు పూజ చేసేటప్పుడు కానీ కుక్కలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే దత్తుడి ఫోటోలో మనకు కనిపించే కుక్కలు ఏవైతే ఉంటాయో వాటిని వేదాలతో పోలుస్తారు. అంతేకాకుండా మీకు పదాన్ని కూడా చూడండి, శునకం అంటాం కదా. మనకు భాగవత పురాణం తీసుకొని చదువుతుంటే మనకున్న వేద బ్రహ్మజ్ఞానులు అందరిలో అతి గొప్పవాడు ఎవరంటే శుక మహర్షి. శుకం అంటే రామచిలుక అనే పేరు ఉంటుంది, కానీ సౌండ్ చెప్తున్నాను నేను. శుకానికి, శునకానికి, శుకుడికి నా మాత్రమే ఇది ఉంటుంది. అయితే ఇది ఎందుకు ఇట్లుంది అంటే, శునకం కూడా ఒక గొప్ప ఏమంటారు దైవాంశ కలిగింది అని చెప్పడానికి ఉంటుంది అనమాట. ఎందుకు దానికి ప్రత్యేకంగా అట్లా పెట్టారంటే, అది కొంచెం ప్రత్యేకమైన అలౌకికమైన ఇంద్రియాలకు దాటిన విధంగా దానికి కొన్ని శక్తులు ఉంటాయి. అందుకే ఏం చెప్తారంటే, కుక్క ఎవరింటి ముందన్న వచ్చి రాత్రిపూట ఏడిస్తే అది అశుభం అని చెప్తారు. అట్లనే ఒక వీధిలోకి మనం వెళ్ళినప్పుడు మిగతా జంతువులన్నీ తమ పని తాము చేసుకుంటాయి, గోవు అది దాని పని చేసుకుంటాయి. నేను సరదాగా చెప్తుంటాను, ఒక గల్లీలోకి మనం ఎంటర్ అయితే అబ్జర్వ్ చేసేది ఇద్దరే, ఒకటి కుక్క, రెండోది మనిషి. మనుషులకు కూడా ఎవరు కొత్త వాళ్ళు వచ్చిరో చూస్తూ ఉంటారు. అంటే అది చైతన్యంలో పై స్థాయికి వస్తుంది అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే, కుక్కలు కానీ గోవులు కానీ ఇవి వచ్చే జన్మలో మనుషులుగా పుట్టే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్తారు. అందుకని వీటిని కాలభైరవుడితో కూడా టై చేసి పెడతారండి. కాలభైరవుడి భక్తులకి ఈ శునకాలతో మంచి అనుబంధం ఉంటుంది. వాళ్లకు కాలభైరవుడి అనుగ్రహం ఉన్న వాళ్ళ దగ్గరికి ఈ కుక్కలు వాటంతట అవే ఇష్టపడి దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అనమాట. దత్తాత్రేయుడి ఆరాధకులకు కూడా దీంతో అనుబంధం ఉంటుంది. మీకు షిరిడి సాయి ఫోటోల్లో కావచ్చు, దీంట్లో కావచ్చు, ఒక కుక్క ఉన్నట్టుగా చూపిస్తారు. అంతేకాకుండా మనకు దత్తాత్రేయ అంశావతారాలు అని చెప్పే చాలా మందితో పాటు కూడా సాధకులతో
పక్కన ఆ కుక్కలు ఉంటూ ఉంటాయి. అయితే మరి కొందరిని చూస్తే ఎందుకు వెంటబడుతుంటాయి అంటే వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనుకున్నప్పుడు. మీరు ఏ కుక్కనైనా చూడండి, తాగుబోతు వస్తే వెంటనే అరుస్తుంది. అవును అవును. తాగకుండా వచ్చిన వాడిని చూస్తే అరిచే సందర్భాలు తక్కువ ఉంటాయి. అంటే వాటికి ఇంద్రియాలు మనకంటే చాలా షార్ప్గా పనిచేస్తుంటాయి. ప్రకృతి విపత్తులు వస్తే కూడా వాడికి తెలుస్తూ ఉంటుంది. అట్లనే ఒక ఇంటికి మంచివాడు వచ్చాడా దొంగ వచ్చాడా కూడా వాటికి అర్థమవుతుంటుంది. అంటే గుర్తించడం, మెమరీ పవర్ అనేది మనిషి మిగతా జంతువులతో పోలిస్తే నిన్న మనల్ని చూసిన ఒక గాడిద, ఓ పంది మన ఈ రోజు గుర్తుపట్టకపోవచ్చు, కానీ కుక్క ఒకసారి చూస్తే వెంటనే గుర్తుపట్టు. అది సునామీ భూకంపాలు వస్తే కూడా గెస్ చేస్తుంది. ఇటువంటి పరిస్థితి ఆవుకు కూడా ఉంటుంది మీకు. అందుకే ఎక్కడ తీసుకెళ్ళి వదిలిపెట్టినా తనంతలు తను రోడ్డు పట్టుకొని కరెక్ట్గా ఇంటికి దగ్గరకు వచ్చి రాగలుగుతుంది. అంటే మనిషికి ఉండే విశేషాలు ఏవైతే ఉన్నాయో, మనిషికి ఉండే సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంచుమించు వీటికి కూడా ఉంటాయి. అయితే మనలాగా భాషతో వ్యక్తం చేయడం ఇవన్నీ రాకపోవచ్చు కాబట్టి కుక్క అంతేకాకుండా మన పురాణాల్లో చాలా ప్రధానమైంది. మహాభారతం కుక్కతో మొదలై స్టార్టింగ్ లో యజ్ఞం దగ్గర కుక్క వస్తుంది. అక్కడి నుంచి మొదలు పెడితే మహాప్రస్థానంలో కూడా ద్రౌపది, అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు కూడా పోలేని దగ్గరికి కుక్క ధర్మరాజుతో కలిసి వెళ్తుంది అనమాట. అంటే ఒక రకంగా వాళ్ళకంటే పెద్ద ఉపాధిని, పెద్ద స్థాయిని వ్యాసుడు ఆ కుక్కకి ఇచ్చిండని చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఈ చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్లో డాగ్మా అని ఒక పదం ఉంటుంది. డాగ్మా అంటే మతానికి సంబంధించిన సిద్ధాంతం. అక్కడ కూడా డాగ్ ఎందుకు వాడారంటే డాగ్ అనేది విశ్వాసానికి సంబంధించి. భక్తిలో విశ్వాసం ప్రధానం. మనం కుక్క నుంచి సరే కాలభైరవుడు అనుగ్రహం ఉంటుందా, దత్తాత్రేయుడు అంశం అది సాధకులకు మాత్రమే తెలిసేది. మనం ఊరికే ఎంత చెప్పుకున్నా కూడా మనం దత్తమంత్రమో కాలభైరవ స్తోత్రమో ప్రతిరోజు చదివి కొన్ని సంవత్సరాలు దాంతో మమేకం అయితే అప్పుడు తెలుస్తుంది. కానీ నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే కుక్క అంటే విశ్వాసం అని మనం అందరం ఒప్పుకుంటాం కదా. ఆ విశ్వాసమే భక్తికి కూడా మూలం. విశ్వాసం ఆధారంగా, విశ్వాసం పునాదిగా మనం భక్తితో ఏ దైవాన్ని ఆరాధించినా సరే మనం చివరికి ఆ భారతంలో కుక్కలాగా స్వర్గాన్ని దాకా వెళ్తాం అనేది మనం నేర్చుకోవాల్సిందని. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.